పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయలసీమలోనే పెద్దన్నగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ తనని నమ్ముకున్న కింది స్థాయి కార్యకర్త నుండి ఎమ్మెల్యేల వరకు అహర్నిశలు పనిచేసి వాళ్ళ గెలుపు కోసం ప్రాణం ధనం అన్నీ పెట్టే ఏకైక నాయకుడు రాష్ట్రంలో. ఈరోజు ఎగ్జాంపుల్ మీకు భరత్, మా చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్, అంతకు మునుపు కుప్పం క్యాండిడేట్. మున్సిపల్ ఎలక్షన్లో కష్టపడుతూనే ఉన్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పించారు. అప్పుడే ఆ టైంలోనే ముఖ్యమంత్రి గారిని మాట్లాడి భరత్ని ఈసారి ఎన్నుకుంటే మంత్రిని చేద్దామనే హామీ ఆ రోజుల్లోనే ఇచ్చారు. నిన్న సభలో కుప్పంలో హంద్రీనీవా నీళ్లు అంటే కృష్ణా జలాలు స్టార్ట్ చేసినప్పుడు కుప్పం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో విపులీకరించి ప్రతి విషయం సమాజానికి ఆయన ప్రజలకు, పేద ప్రజలకు ఇండ్లు, పట్టాలు, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కటి వివరించి మరీ 1 అవర్ పైన చెప్పారు. చూసుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీళ్ళు, సాగునీరు, తాగునీరు ఇవ్వని చంద్రబాబు నాయుడు గురించి కూడా విపులీకరించి చెప్పారు. 35 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేయలేకపోయారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి అన్న గారు అక్కడ ఎన్ని డెవలప్మెంట్స్ చేశారో ప్రతి ఒక్కటి అక్కడి ప్రజలకు తెలుసు. అలాగే రాయలసీమలో ప్రతి చోట తనను నమ్ముకున్న నాయకులకు అందుబాటులో ఉండి ప్రతి విషయంలో సహాయపడుతూ మొత్తం సీట్లు ఈనాడు గెలిచే పరిస్థితిని తెస్తున్న ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. రాబోయే రోజుల్లో అతి తొందరలో రిజల్ట్స్ కూడా చూస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ఒక స్లోగన్ స్టార్ట్ అయిపోతుంది రాబోయే రోజుల్లో, చంద్రబాబుకి మేము నమ్మం బాబు. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ కుప్పంలో స్టార్ట్ అయిపోయింది, ఎవరు నమ్మట్లేదు. 35 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్లో కాపురం, ఇప్పుడు ఇల్లు కడతాడు. ఎందుకంటే ఓటమి భయం. ఇల్లు కట్టి ఆడుండి నేనేదో సేవ చేసేస్తాను, నేను చీల్చేస్తా, పట్టేస్తా అని చెప్పి చూపించే ప్రయత్నం. ఇన్నాళ్ళు ఎందుకు కట్టలే, ఎందుకు అందుబాటులో ఉండలే? కనీసం నామినేషన్కి కూడా ఆయన వచ్చేవాడు కాదు, వేరే వాళ్ళతో వేయించేవాడు. ఈరోజు పరిస్థితి రివర్స్. ఎందుకు? అభద్రతా భావం, భయం. ఎక్కడ కుప్పం ఓడిపోతామో జనాలకు నమ్మకం కలిగిద్దామని. ఆల్రెడీ మీరు జనాల్లో నమ్మకం పోగొట్టుకున్నారు, ఇంకా అది నమ్మకం రాదు ఇంకా. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు భరత్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది. చిన్న వయసు వాళ్ళు కూడా అక్కడ జగన్ గవర్నమెంట్ని, భరత్ని ఎమ్మెల్యే, మినిస్టర్ చేసుకోవాలని కంకణం కట్టుకొని మరీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఈయనను తరిమి వేయడం తథ్యం. చంద్రబాబు రాజకీయం కుప్పం ఓటమితో ఖతం.